నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమ్మన్ గారు. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాగో స్టార్ట్ అవబోతుంది. తర్వాత జూన్ ఆరు జూలైలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ పోటీ చేయబోతుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇంతకుముందు కూడా సీఎంగా గెలిచిన తర్వాత చంద్రబాబు గారు అన్నారు తెలంగాణలో కూడా దృష్టి పెడతాము అన్నట్లు. అయితే అప్పుడప్పుడు నెలకు రోజు తెలంగాణలో ఉండడము, లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించిన ఆ పనులు చేసుకుంటూ ఉండే దాని గురించి ఒక రోజు కేటాయిస్తామన్నట్లుగా చెప్పారు. మరి దానికి లీడ్గా అప్పట్లో నారా లోకేష్ ఉంటారన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఏం జరిగినప్పటికీ కూడా మొత్తానికి ఇది చేయడం వల్ల, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎలాగో హ్యాపీగానే ఉంటారు, వస్తే ఇంకొక చీలుకు వస్తుంది కాబట్టి అక్కడ ఒక ఉపయోగం ఉంటుంది వాళ్ళకి అన్నట్లు. సో వీళ్ళకి ఎలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి అది నష్టమా, లేకపోతే వీళ్ళకే నష్టమా, లాభమా? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే తెలుగుదేశానికి పోయేది ఏముంది? ఆల్రెడీ ఇక్కడ ఏమీ లేదు. జీరో నుంచి 1.1 వచ్చినా 0.3 వచ్చినా కూడా లాభమే కదా. అట్లా ఆలోచిస్తే అది కరెక్ట్. కానీ అనుభవం నుంచి ఎవ్వరూ ఏమీ నేర్చుకోరు. అంటే మనకు సొంతంగా ఉదాహరణకి నిప్పు ఉంది, ఎవరో చేయిబెట్టి కాల్చుకున్నారు. అది మనం కూడా చేయిబెట్టి కాల్చుకుంటేనే అది నిప్పు అని మనం కనుక్కోవాలా? తెలిసిపోతుంది కదా, ఎవరే వాడికి చేయగలిగింది, మనం ఎందుకు దీని జోలికి పోవడం అని. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ చేయగాల్చుకున్నారు? బ్రహ్మాండంగా తెలంగాణ పేరుతో, ప్రాంతీయత పేరుతో ఆయన తెలంగాణ తీసుకొచ్చారు. అభిమానం ప్రజల్లో ఉంది, 2 సార్లు అధికారం ఇచ్చారు. తెలంగాణ అనేది దాని ఆయుపట్టు, దాని ఆత్మ, ఆ పార్టీ ఆత్మగా ఉన్నటువంటి తెలంగాణ అనే పేరుని మీరు తీసేసి భారత రాష్ట్రీయ సమితి అని ఏదో పెట్టారు. ఏమైంది? జనానికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, అరే బాబు, మన పార్టీ పుట్టిందే తెలంగాణ అనే అస్తిత్వం మీద పుట్టింది, మీరు దాన్ని ఉద్యమం చేసి తీసుకొచ్చారు. మీకేం పని కర్ణాటకలో పోయి, తమిళనాడులో పోయి, నేను ఉత్తరప్రదేశ్లో పోయి పార్టీ పెడతా, నేను మోడీకి సవాలు కొడతా. మిమ్మల్ని మోదీకి సవాలు కొట్టమని కాదు మేము అధికారం ఇచ్చింది, తెలంగాణను పాలించమని అధికారం ఇచ్చాము. తెలంగాణను పాలించమని అధికారం ఇస్తే నేను మోదీకి సవాలు కొడతా, రాహుల్ గాంధీకి సవాలు కొడతా అంటే ఏమైంది? ఈడే సవాలు లేకుండా పోయింది. తెలుగుదేశం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు పైన అయింది. ఎందుకు విడిపోయింది? అదే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనం విడిపోలేదు. మన ఇద్దరు భాష ఒకటే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ భాష 2 తెలుగే. గతంలో మా మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఏం జరిగిందంటే, భాష ఆధారంగా విడిపోయినాం మనం. లాంగ్వేజ్ ఆధారంగా మనం తెలుగు మాట్లాడే వాళ్ళకు తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయి మనం ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం విడిపోయింది భాష, లాంగ్వేజ్ వల్ల కాదు, ప్రాంతీయత వల్ల విడిపోయారు. అంటే తెలంగాణ అనేది మా అస్తిత్వము, మా ప్రాంతీయత, మేము అని ఎప్పటి నుంచో ఉంది. అది తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు కాదు, తెలంగాణ భావన అనేది ఈరోజు కాదు కదా. ఎప్పుడూ నిజాంతో పోరాడి నిజాం నుంచి స్వేచ్ఛను పొందినప్పుడే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం నుంచి అప్పటి నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రాంతీయ అంటే మీరు ఆంధ్ర వాళ్ళు, మీ ఆంధ్రప్రదేశ్కు మీరు పోండి, తెలంగాణలో తెలంగాణ వాళ్ళు ఉంటారు అనేది క్లియర్ కట్గా డివైడ్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగు వాళ్ళు ఆదరించారు, అధికారం ఇచ్చారు, ఒకసారి గెలిపించారు, ఒకసారి ఓడగొట్టారు. కానీ తెలంగాణలో బలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ, నో డౌట్. బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్రమేపీ ఎందుకు బలహీనపడుతూ వచ్చిందంటే, అయ్యా బాబు, ఇది మీ రాష్ట్రం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ని ఏలుకోమని మీకు ఇచ్చాము, ఇక్కడ అనవసరంగా మీరు ఎందుకు మీ అస్తిత్వాన్ని చాటుకోవడానికి మీరు ఉలిక్కి పడుతున్నారు అని మెజారిటీ ప్రజలు. కానీ అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు. ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు? తర్వాత అందరూ వేరే పార్టీల్లో చేరిపోయారు. తర్వాత కూడా ఎవరో ఒకరో ఇద్దరు కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు గెలిస్తే అందరూ కూడా మళ్ళీ వేరే పార్టీల్లో చేరిపోయారు. అసలు పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరో ఒకరు వస్తారు, అధ్యక్షుడిగా ప్రకటిస్తారు, వాళ్ళు 3 నెలలకు 2 నెలలకు మా వద్దు స్వామి అయినా వెళ్ళిపోతారు. అదే కదా జరిగింది. మీరు ఎన్నిసార్లు పోటీ చేయలేదు? ఎన్నిసార్లు పోటీ చేసినా అదే కదా రిపీట్ అవుతూ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఏం రిపీట్ అవుతుందని మళ్ళీ తెలంగాణలో మేము పార్టీ పెడతాం, కార్యకర్తలని సమీకరిస్తాం, మాకు నాయకత్వం ఉంది, ఇవన్నీ దేనికోసం? మీరేం అధికారంలోకి రారు.
ఎప్పటికీ అధికారంలోకి టీడీపీ తెలంగాణలో వచ్చే క్వశ్చనే లేదు. అది స్పష్టం కదా. రేపు మీరు వచ్చారనుకోండి, మీకు బీజేపీ అక్కడ పొత్తులతో ఉన్న పార్టీ, బీజేపీతో కలిసి తెలంగాణలో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రేపు ఏ ఎన్నికైనా కావచ్చు, బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? బీజేపీతో సంబంధం లేదని మేము ఇండిపెండెంట్ అని పోటీ చేస్తారా? బీజేపీతో కలిసే పోటీ చేశారు అనుకుందాం. మీకు ఏం బలం ఉందని బీజేపీకి ఇక్కడ బలం ఉంది. గతం వేరు. గతంలో బీజేపీకి బలం లేదు, ఏదో 1-2 సీట్లతో సర్దుకునేది. ఈరోజు బీజేపీ అలా కాదు. బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ తెలంగాణలో బలంగా ఉన్న తెలంగాణ బీజేపీ పార్టీ ఏరి కోరి మీరు ఆంధ్రోళ్ళు అని బీఆర్ఎస్ సులభంగా విమర్శించే ఒక ఆయుధం ఉంది కదా, మళ్ళీ ఆంధ్రోళ్ళను కలుపుకున్నారు వీళ్ళు అనేస్తారు. వెంటనే బీఆర్ఎస్ ఏమంటుంది, తెలుగుదేశం అంటే ఏమిటి, ఆ చంద్రబాబు నాయుడు పార్టీ, ఆంధ్ర వాళ్ళ పార్టీ, దాన్ని తెచ్చి బీజేపీ వాళ్ళు కలుపుకున్నారు, వీళ్ళని ఎట్ట నమ్ముతారు మీరు? ఎప్పటికైనా తెలంగాణని కాపాడుకునేది మేమే అనే ఒక ఆయుధం వాళ్ళ చేతికి ఇస్తారు. లేదా రేవంత్ రెడ్డి గారి శిష్యుడు, చంద్రబాబు గారికి శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి నష్టం చేయడం కోసం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఇవన్నీ ఊహాజనితం. వాళ్ళు చంద్రబాబు గారు ఏమిటంటే, ఆయనకు అధికారం రాగానే ఆయన ఏం చేస్తారంటే, ఆ ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం అనేది పక్కన పెట్టి ఇట్లాంటి పనులన్నీ చేయడానికి పూనుకుంటారు. ఇట్లా పోయినసారి కేసీఆర్ గారు ఏం చేశారు, ఆయన హాయిగా ఉంటే మళ్ళీ అధికారంలోకి కూర్చుండేవాళ్ళేమో మనకు తెలియదు. తెలంగాణ అనే పదాన్ని ఆ పార్టీల నుంచి తీసేసి భారత రాష్ట్రీయ సమితి నేను భారతదేశం అంతా పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేసావు నువ్వు? ఎక్కడ పోటీ చేయలేదు. పోనీ ఎక్కడ ఈడే నీకు సీట్లు రాలే. మరి అక్కడంతా పోటీ చేస్తే కర్ణాటకలో, తమిళనాడులో మీ పార్టీని ఎందుకు ఆదరిస్తారు? తెలుగుదేశం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తెలంగాణలో ఆ పార్టీకి ఉనికి లేదు. మీకు కార్యకర్తలు ఉండొచ్చు, ఓట్లు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి అభిమానం ఉండొచ్చు. లేదా తెలంగాణ ప్రజలకే గతంలో బలంగా ఉన్నటువంటి వేళ్ళూనుకొని అధికారంలో అనేక ఏళ్ళు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ కూడా కొన్ని జిల్లాల్లో అభిమానం ఉండొచ్చు, ఓట్లు వేయచ్చు. ఓట్లు వేయడం వల్ల మీరేమో గెలవరు, ఎవరినో ఒకరిని ఓడిస్తారు లేదా గెలిపిస్తారు. ఎవరినో ఒకరిని ఓడించడానికో లేక గెలిపించడానికో ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయడం? టైం వేస్ట్ కదా. మీ కార్యక్షేత్రం ఏది? ఆంధ్రప్రదేశ్లో పనిచేయండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగా పనిచేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేయండి. అధికారంలో ఎప్పటికీ రానటువంటి తెలంగాణలో ఎందుకు వస్తారు? మళ్ళీ మీరు ఊరికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖాళీగా ఉందని చెప్పి ఆడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారా? టైం వేస్ట్ కదా అంతా. అది లాస్ట్ టైం కూడా అంటే పోనీ గెలిచారనుకోండి, మీరు గెలిపించారు, ఒక ఎమ్మెల్యేనో 4 కార్పొరేటర్లను గెలిపించారు, వాళ్ళు ఏమైనా ఉంటారా మీ పార్టీలో? 3 నెలల్లో లేదా నెల రోజుల్లో టపక్కన గెంతేస్తారు. ఏం చేస్తారు మీరు? మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు? మీ పార్టీనే వద్దనుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేరు? ఎంతమంది తెలంగాణలో ఉన్నటువంటి బలమైన నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్లో లేరు, ఈరోజు బీజేపీలో లేరు, ఈరోజు బీఆర్ఎస్లో లేరు. అందరూ వాళ్ళే కదా. మీ నాయకులు ఒక్కరు కూడా లేరు కదా. మీ పార్టీకి అధ్యక్షుడిని ప్రకటించడానికి కూడా మీకు ఒక బలమైన నాయకుడు లేడు. అంటే కొంత ఆకర్షణ ఉండి పార్టీని ఎంతో కొంత బతికిస్తాడేమో అని ఆశ ఉన్న నాయకుడు ఎవరున్నారు మీకు? ఎవ్వరు లేనప్పుడు ప్రశాంతంగా మీకు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇస్తే దాని సంగతి ఏదో చూసుకోకుండా మళ్ళీ తెలంగాణలోకి వచ్చి ఈడ మళ్ళీ గొడవలు మళ్ళీ ఇదంతా ఎందుకు? అనవసరమైన విషయం. స్పష్టంగా మీరు వెళ్ళిపోండి బాబు, మీరు అక్కడ హాయిగా రాజ్యం వెళ్ళుకోండి, మీ స్టేట్ని మీరు వెళ్ళుకోండి అని క్లియర్ కట్గా ఉంది పిక్చర్. వేస్ట్, టైం వేస్ట్ అది. ఓకే. సో మరి సరే చూద్దాం. అంటే ఇంతకుముందు 2014లో కూడా చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో నేను ఇంకొంచెం చక్రం తిప్పాలని మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేసి మోదీ మీద రివర్స్ అవ్వడం, వీటన్నిటి వల్ల ఇక్కడ కూడా అధికారం లేదు, ఎక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. అంటే పార్టీని విస్తరిస్తే ఆయన చక్రం తిప్పలేడు ఎప్పటికీ. పార్టీని విస్తరించడానికి ఆయనకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే కదా. ఇక్కడే ఉనికి లేదు. మీరు తమిళనాడుకు పోయి తెలుగుదేశం పార్టీ పెట్టలేరు, కర్ణాటకకు పోయి పెట్టలేరు, ఎక్కడ పోయి పెట్టలేరు. కాబట్టి దేశంలో చక్రము తిప్పాలి అంటే మీకు ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చి అక్కడ మెజారిటీ తగ్గితే, ఇప్పుడు ఉంది కదా ప్రస్తుతం మోదీ గారి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది, తిప్పండి చక్రం. ఎవరొద్దన్నారు? మళ్ళీ తెలంగాణలో వచ్చి కొత్త చక్రం ఎందుకు తిప్పేది? కాబట్టి చంద్రబాబు గారికి కాలం కలిసి వస్తే కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతారు. కాలం ఎలా కలిసి వస్తుందంటే ఆయనకి ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చి అక్కడ అస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడితే కలిసి వస్తుంది. ఈయన దేశమంతా విస్తరిస్తానంటే కలిసి రాదు. అంటే జాతీయ పార్టీ అని ముందు నుంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం ఎన్టీఆర్ గారి హయాం నుంచి ఉంది. జాతీయ పార్టీ చేయాలి, తెలుగుదేశాన్ని మన దేశం అని పెట్టాలి, ఇలా రకరకాల ప్రపోజల్స్ జరిగినాయి.
ప్రాంతీయ పార్టీలు ఏమిటంటే ఒక ఆపు మినహాయిస్తే చాలా ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితం. వాళ్ళు కొత్తగా వేరే రాష్ట్రాలకి ఈవెందో మనకు తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే ఉన్నాయి కదా, రెండు బలమైన పార్టీలే కదా. మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ఈ బార్డర్స్ అన్నీ కూడా తమిళ ప్రభావిత ప్రాంతాలు. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఏం చేయలేకపోయారు. ఏది ఒక్క డిఎంకే కానీ ఏ డిఎంకే కానీ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు చిత్తూరు బార్డర్లో గెలిచిన సందర్భం చెప్పండి. ఇప్పుడు నగరి ఉంది, సత్యవేడు ఉంది, మొత్తం తమిళియన్స్ ఎక్కువ కదా. మరి ఎందుకు గెలవలేదు డిఎంకే కానీ ఏ డిఎంకే కానీ? గెలవదంటే గెలవలేరు. అంటే ప్రజలకి వాళ్ళ మనోభావాలు ఉంటాయి స్పష్టంగా, దాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు అంగీకరించరు. ఎందుకు అంగీకరించినట్టు ఇది మా స్టేట్, మాది, ఇది మీరెందుకు వచ్చేది అనవసరంగా, క్లారిటీ ఉంటుంది. ఓకే, అంటే ఇట్లాంటి సలహాలు అవి వాళ్ళు అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం లేదు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఆలోచన లేదా ఏమి? ఆయన మా చాణక్యుడు, రాజకీయ దురంధరుడు అంటారు కదా. వీళ్ళకి ఏమవుతుందంటే అధికారం వచ్చిన తర్వాత ఇట్లాంటి అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఉండేవాళ్ళు పనిపాటు లేని వాళ్ళు అనేక మంది చేరుకుంటారు అధికారం వచ్చినప్పుడు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇట్లా పనిపాటు లేని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సలహాల వల్ల ఏమిటంటే ఉన్న చోట అధికారం పోగొట్టుకుంటారు, కొత్తగా వచ్చేది లేదు వీళ్ళకి. చూద్దాం సార్, అంటే ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికి మరి ఆ నిర్ణయాన్ని ఏమన్నా వాళ్ళు వెనక్కి తీసుకుంటారా లేకపోతే అలాగే ముందుకెళ్తారా? నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా జరిగేది నష్టమే. అట్లా కాదు మేము జీరోలో ఉన్నాం మాకు 0.1 వచ్చినా లాభమే అనుకుంటే అది లెక్క, ఆ లెక్క వేరే. మీరు ఇన్నేళ్లుగా 30-40 ఏళ్ళుగా ఒక బలంగా ఉన్నటువంటి పార్టీ మీరు చేయగలిగింది ఏమిటి? అధికారంలోకి రాగలిగితే పోరాడాలా, రానప్పుడు ఎందుకు పోరాటం? జగన్కి తెలియదా? వైసీపీ పార్టీ ఇడు కూడా ఉండింది కదా, రాజశేఖర రెడ్డి అభిమానులు ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఒక సీటు గెలిచారు కదా అప్పుడు ఎంపీ సీటు వాళ్ళు. ఏమైంది తర్వాత అది? కాబట్టి ఆయన ప్రశాంతంగా దీన్ని క్లోజ్ చేసేసాడు, క్లోజ్ చేసి ఇక్కడ ఉన్నాడు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ.